రెండో అధ్యాయం 13 నుండి చదువుకుందాం. 32 అధ్యాయం 13 నుంచి. అందరూ వినండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలు, గొర్రె పిల్లల కొవ్వు, బాషాను పొట్టేళ్ల మేకలను, గోధుమల మెరికల సారము నీకు ఇచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షాల రసము. యెషూరును కొవ్వినవాడై కాలు జాడించెను. నీవు కొవ్వి బలసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవునినే విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయకృత్యముల చేత ఆయనను కోపించిరి. వారు దేవత్వం లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. చాలు. పరిశుద్ధుడా, ఈ మధ్యాహ్నం ఆశతో నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలమైన మాకు నీ కృపను బట్టి ఆశీర్వాదం దయచేయండి. సత్యాన్ని చక్కగా మాకు గ్రహింపు కలుగు చేయండి. మీ దయగల హస్తం మాతో ఉంచు. జ్ఞాన వివేకములు మాకు కలుగు చేయండి. యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఏం చదివాం? 13వ వచనంలో 13 నుంచి 14 వరకు దేవుడు మనల్ని పోషించే విధానం అది. దేవుడు మనల్ని పోషించి మనల్ని సంరక్షించాలనే కోరిక అది. ఎవరి కోరిక అది? దేవుని కోరిక, దేవుని ఆశ. ఎలాంటిదంట? ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడంట. ఎక్కడ ఎక్కిస్తాడు? ఉన్నత స్థలముల మీద. మరి ఇంకేమంట? పొలముల పంట, మళ్ళీ కొండ బండ నుండి తేనె. పొలముల పంట, కొండ బండ నుండి తేనె, చెకుముకి రాతి బండ నుండి నూనె. ఇవన్నీ ఎలాగుంటాయో మరి. ఇంకా చూస్తే ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చిపాలు. మీకు తెలుసా పచ్చిపాలు తాగితే ఆరోగ్యం? గొర్రెల మేకల పచ్చిపాలు డైరెక్ట్గా నోట్లో పిండుతారు. ఏమొస్తే చెప్పండి, నోరు పోత వచ్చిందనుకో డైరెక్ట్గా మేకలు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పాలు నోట్లో కొన్ని దారాలు పోసు. అసలు అట్లా కాదంట, టోటల్గా నీ ఆహారమే అది. అంత సమృద్ధి. అంటే ఇంకా చూడు, గొర్రె పిల్లల కొవ్వు, బాషాను పొట్టేళ్ళ మేకలు, గోధుమల మెరికల సారము నీకు ఇచ్చేదను. ద్రాక్షారసం తాగుతామంట. ద్రాక్షకాయల రసం ఉంది. ఈ రకంగా ఒక వ్యక్తిని కూర్చోబెట్టి పోషిస్తుంటే భౌతికంగా మంచి ఆరోగ్యవంతుడు అవుతాడు. మనసుకు కొవ్వు పట్టకూడదు. దేనికి కొవ్వు పట్టకూడదు? మనసుకు కొవ్వు పట్టకూడదు. శరీరానికి కొవ్వు పట్టినా బాధే, గుండె జబ్బులు వస్తున్నాయిగా. శరీరానికి కొవ్వు పట్టినా బాధే, మనసుకు కొవ్వు పట్టిందంటే ఇంకా బాధ. ఇక్కడ ఈ జనానికి నీవు కొవ్వి బలిసి మందుడవైతే అంటే ఏంటంటే శరీరం కొవ్వు కాదు, ఇది మనసుకు కొవ్వు పట్టింది. మనసుకి ఎట్ట పట్టిద్దండి? అసలు మనసే కనపడదు, కానీ దాని కొవ్వు మదం ఎక్కినాయి అనుకో, ఇక మనం దొరకం, మనం ఆగమేక. ఇది ప్రమాదం. గుండెకో ఒక శరీరంలో ఫ్యాట్ వస్తేనో తగ్గించుకోవచ్చు ఎక్సర్సైజ్ చేసి, నడిచి. మనసుకు గర్వము, మనసుకు కొవ్వు అనే మాట మనసు అనే మాట వాడలేదు, కానీ ఇంటర్నల్ మీనింగ్ అదే. చాలా డేంజర్ ఇది. అసలు ఎందుకు ఇంత ప్రయాస దేవుడికి? నేను చాలాసార్లు చెబుతాను, మనకు చాలా పనులు ఉంటాయి. మనకు ఎన్ని పనులు ఉంటాయి? ఇప్పుడు కానీ ఇంటికాడ ఉంటే ఎండలో కూడా బోల్డ్ పనులు చేస్తాం, కానీ దేవుడికి ఒకే పని. అదేంటంటే మన గురించి. దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? నీ గురించి, నా గురించి, మన గురించి ఆలోచిస్తున్నాడు.
ఆయనకుంది ఒకే ఒక పని, అది ఇక్కడే ఉంది. 32:9 చదవండి. నేను చెప్తా వస్తున్న మాట ఈ అధ్యాయంలో, యెహోవా వంతు ఆయన జనము, ఆయన స్వాస్థ్య భాగము. యెహోవా వంతు ఏంటంట? ఇప్పుడు వంతులు వేసుకుంటాం. నీ వంతు ఏంటి? ఏదో ఒకటి. మీ నాన్నకు 5 ఎకరాలు ఉంది, నీ వంతు ఏదో. ఇప్పుడు దేవుడు వంతు ఏది? లోకమంతా వంతులు వేసితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? మనల్ని. అది ఆయన వంతు, ఆయన భాగం. నువ్వు, నేను, మనము ఎవరి భాగం? అది దేవుని భాగం. 32:9 ద్వితీయోపదేశకాండం తీసియమ్మ. 32:9 ఈ మాట ఉంది. నేను ఈ మాట చదవకుండానే మీతో నాకు ఇచ్చిన గ్రహింపుని బట్టి నేను గతంలో వాడి ఉన్నా, మీకు గుర్తుందో లేదో. దేవుడికి ఎన్ని పనులు ఉన్నాయి? ఒక్క పనే ఉంది. ఆ పని ఏంటి? మన గురించి. అక్కడ మాట చదివినాక నాకు ఇది దేవుని ఆత్మ నాకు ఇచ్చిన గ్రహింపని. మనము మా దేవుడు వంతు ఏంటంట? పెద్దమ్మాయి నేను అంట్లు కడుగుతా, నా వంతు అంతవరకు అంటది. ఇంకా చిన్న అబ్బాయి ఇంకేదో, నా వంతు అది. నీ వంతు ఏంటి? ఏదో ఒకటి. దేవుని వంతు ఏంటి? మన సంగతులే ఆయన వంతు. ఇక ఆయనకి సముద్రం ఆయన వంతు కాదు, చేపలు ఆయన వంతు కాదు, చెట్లు ఆయన వంతు కాదు, గొర్రె మేకల మందలు ఆయన వంతు కాదు. ఆయన వంతు ఏంటి? జనం. ఇప్పుడు అనంత విషయంలో ఆయన ఏం కోరుకున్నాడంట? మనల్ని కోరుకున్నాడు. కోరుకుని మనల్ని ఉన్నతమైన స్థలంలో ఎక్కించాలనంట. ఎక్కడ ఎక్కించాలని? ఉన్నతమైన స్థలంలో ఎక్కించి మంచిగా పోషించి సంరక్షించాలని దేవుని యొక్క ఆశ ఇది. అందుకే మనం చూడండి, ఇప్పుడు ఆయనేమో మన వెంక చూస్తున్నాడు, మనమేమో లోకం వెంక చూస్తున్నాం. ఈ డీవియేషన్ ఎక్కడొచ్చింది? ఈ సమస్య ఎక్కడొచ్చింది? దేవుడు ఎవరెంక చూస్తున్నాడు? మన వెంక చూస్తున్నాడు, ప్రజలు వెంక చూస్తున్నాడు. మనం ఎటు చూస్తున్నాం? లోకం వెంక చూస్తున్నాం. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? దుష్టుడి నుండి పుట్టినాయి. ఎక్కడి నుంచి పుట్టినాయి ఇవి? దుష్టుడి నుంచి పుట్టినాయి. అవ్వ సాతాను చేత మోసపరచబడింది. అవ్వను మోసపరిచింది ఎవరు? లూసిఫర్. ఆ మోసపోవటం వలన ఈ శరీరాశ, నేత్రాశ, జీవడం ఏమైనాయి? మనకు అవ్వలోకి వచ్చినాయి, ఆదాంలోకి వచ్చినాయి, మనలోకి వచ్చినాయి. దేవుడు ఏమనుకుంటున్నాడు? అయ్యో నా బిడ్డలు కాజేశారు. నా బిడ్డలను ఎవరు కాజేశారు? సాతానుడు కాజేశారు. స్వభావంలోకి వచ్చింది. చూడండి, ఏదన్నా ఇక్కడ సొక్కా చినిగిపోతే కొత్త సొక్కా వేస్తాడు నాన్న. ముఖానికి బురద రాసుకొస్తే శుభ్రంగా కడిగి మంచిగా పౌడర్ రాస్తుంది అమ్మ. అంతరంగమే మారిపోయింది. ఎవరి దెబ్బతో? సాతాను ఎఫెక్ట్. అక్కడి నుంచి ఆయన ఆలోచన విధానం, అయ్యో నా బిడ్డలు మరలా నా బిడ్డలను ఎలా చేసుకోవాలి, నా బిడ్డల్ని నేను నా బిడ్డలుగా ఎలాగా మార్చుకోవాలి. ఇది ఆయన ప్లాన్. ఆయన ప్లాన్ ఏంటి అసలు? మనల్ని హై లెవెల్లో ఉంచాలి, బెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్ మనకి ఇవ్వాలి. అంటే ఉన్నతమైన జీవన విధానం మనకి ఇవ్వాలి. ఎంత ఉన్నతమైన జీవన విధానం మనకి ఇవ్వాలి. మంచి ఫుడ్ పెట్టాలి. నేనుండు స్థలంలో మీరు నా పిల్లలను కూడా ఉంచుకోవాలి. ఇంతకు మించి వేరే ఆశ ఆయనకి లేదు. మరి అయితే ఏమైందంటే దేవుడి ఆలోచనలకి మన జీవన విధానానికి పొంతనే లేదు. ఏమైంది? దేవుడు అడ్డుకుండా తిరిగి రమ్మని. దేవుడి ఆలోచనలకి మన యొక్క జీవన విధానానికి పొంతన లేదు. ఇక్కడ దేవుడు ఇరుకులో పడ్డాడు. ఏం చేయాలి? ఆయనే స్వయంగా ఈ లోకానికి మానవ రూపికి వచ్చాడు. చూడండి, ఒక బిడ్డను పెంచి పెద్ద చేసినాక ఆ బిడ్డ నీ బిడ్డ కాకుండా పోతే నీకు ఎంత బాధ. అర్థమైంది ఈ మాట? బిడ్డను కన్నావు, 9 మాసాలు కడుపులో పెంచావు, తర్వాత 15-16 సంవత్సరాలు పెంచావు. ఆ బిడ్డ నీ బిడ్డ కాకుండా నీ మాట వినకుండా ఉంటే నీ కడుపుకి ఎంత కోత, నీకెంత బాధ. అర్థమైందా? హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయంలోకి రా, ఎంత బాధో అక్కడ తెలిసిద్ది. ఏముంది అక్కడ? ఒక తల్లి, ఒక బిడ్డ గురించి ఉంది పోలిక. కూర్చోమ్మా, ఆడ కూర్చో. ఒక బిడ్డ గురించి ఉంది. ఆ బిడ్డ సంగతి ఏంది? కన్నా తల్లి చచ్చిపోయింది. బిడ్డను కనింది, కానీ తల్లి చనిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డకి మైలు గడిగేవాళ్ళు లేరు,
బొడ్డు కోసేవాళ్ళు లేరు. ఎవరో ఒకళ్ళు సరే పెద్ద ప్రాణం పోయిందిలే, ఈ బిడ్డన్న ఏడుస్తుంది, ఈ మైలు ముసుగు తీసేద్దాం అని దగ్గర ఉందా. 16 అధ్యాయంలోకి వచ్చారా? ఏస్కేలు 16 వస్తే ఇక ఆ మనిషి ఏం చేసింది? ఆడ మనిషో మగ మనిషి అనుకో, మగ మనిషి ఇక్కడ దేవుడు అనుకో, అది పోలిక. అక్కడ ఏం చేశారు? బొడ్డు నాభి సూత్రం కోసి మైలు గడిగి శుభ్రంగా తుడిచి తీసుకొచ్చి సాగటం మొదలేసాడు, పెంచటం మొదలేసాడు. ఈ పెంచటం మొదలేసినాక మెల్లగా నేలన నాటిన అంకురము వలె అని ఉంటుంది ఆ అధ్యాయంలో. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేలను నాటిన అంకురము వలె నువ్వు ఎదుగుతీవి అని ఉంటుంది. ఎన్నో వచనం చెప్పగలిగి చూడండి. 7వ వచనం 16:7. నేలన నాటిన ఆ అంకురము వృద్ధిగనట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. చాలే, మిగిలిన మాటలన్నీ నేను చెప్తానులే, చదువుకోండి తర్వాత. చూడండి, ఇప్పుడు కన్నా తల్లి లేదు, నిన్ను బొడ్డు కోసిన వాళ్ళు లేరు, నీ మైలు బట్టలు తీసిన వాళ్ళు లేరు, నిన్ను దగ్గరికి తీసి సంరక్షించి నిన్ను పోషించి నిన్ను ఇప్పుడు నారు పోస్తాం, నారు బీకి నేలలో నాటుతాం, అప్పుడు కదా అది ఎదిగేది. అలాగ నేను వృద్ధిలోకి తేగా నువ్వేమైపోయావు? నీకు చక్కని రూపం వచ్చింది, చక్కని ఆకారం వచ్చింది, చక్కని జుట్టు వచ్చింది. నీవు పెంచినటువంటి కన్నటువంటి తండ్రిని మర్చిపోయి ఏం చేస్తున్నావు? వెకిలి వేషాలు వేస్తున్నావు. ఒక మాటలో చెప్పాలంటే ఏం వేషాలని చెప్పొచ్చు? ఎకిలి వేషాలు వేస్తుంటే తండ్రికి ఎంత బాధ. ఇలాంట ఫాదర్స్ డే అంట, మా అమ్మాయి పొద్దున్న లేవగానే గొడవ. మరి ఆ పరమ తండ్రి ఎంత బాధ నీ గురించి. సరే, ఈ తండ్రి 4 రోజులు ఉంటాడు, తర్వాత ఉండడు. కానీ ఆ తండ్రి నీవు తల్లి కడుపులో పిండంగా ఉండింది మొదలు ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే కదా. ఆయన్ని ఘనపరిచే మనసేది నీకు? అయ్యో నా స్థితి ఇది, నా బ్రతుకిది, నేను ఇలాగ అయిపోయానే అనేటువంటి గ్రహింపు రావాలి. ఏం చేస్తూ ఉందంట ఆమె? యవ్వన కాలం వచ్చేలేకి వెకిలి వేషాలు అవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి, మీరు చదువుకోండి తర్వాత. చూడండి, ఇలాగ అయిపోతున్నారు మనుషులు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఈ స్థితి నుంచి మనము నా వైపే చూస్తున్నా, నా దేవుని వైపుకి మళ్ళుకోవాలి. నేను ఎటు చూస్తున్నాను? నేను అద్దం చూసుకుంటున్నాను, అబ్బో నా జుట్టు బాగుంది, అబ్బో నా చెవులు బాగుండే, నా ముక్కు బాగుంది, ఇదే సరిపోయా. అసలు ఈయన లేకపోతే నా బతుకు లేదు, నేను అక్కడే నా తల్లితో పాటు నేను చనిపోయి ఉండేదాన్ని అనే జ్ఞానం లేని వాళ్ళు కానీ పెంచిన వాళ్ళని హేయంగా చూస్తారు. ఒక తల్లికి ఒక కూతురు గడుపులో ఉండగానే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. నీతిగల్ల తల్లి ఇంకా ఆమె ఏం చేసిందంటే, ఈ కడుపులో ఉన్న బిడ్డ కోసమే బతుకుతాను అనుకొని డెలివరీ అయినాక ఆడపిల్ల పాచి పనులు చేసుకుంటా చిన్న గుడిసెలో అట్లాగే పెంచుకుంటా ఉంది. తల్లి చక్కనది, అందమైన తల్లి. ఈ పిల్ల ఉయ్యాల తొట్టిలో ఉన్న వయసులో ఈ ఇంటికి నిప్పు పడింది, వీళ్ళుండే ఇంటికి నిప్పు పడింది. గతంలో కూడా 1-2 సార్లు ప్రస్తావించాను ఈ సంగతి. ఈమె మంచినీళ్ళు తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళింది. తీరా పరిగెత్తుకొచ్చేలాగా వాళ్ళ ఇల్లే. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఆ ఉయ్యాల్లో పిల్ల ఉందని కొంతమందికి తెలుసో తెలవదో ఏమో తెలియదు, ఎవరు పట్టించుకోలేదు. ఈమెకి టార్గెట్ ఎవరు? కూతురే. గబాల్ని అలాగే తలకాయ ఉంచి మంటల్లో కూడా లోపలికి వెళ్ళి ఉయ్యాల్లో ఉన్న పిల్లని కడుపులో పెట్టుకుని బయటకు వచ్చేదకి ఆమె తలకాయ ముఖం కాలిని. ఎవరి? అమ్మాయి. బాయ్ వింటున్నారా? వాళ్ళ అమ్మ అందమైన అమ్మ, కానీ ఈ పిల్ల ఎక్కడ చిక్కుకుపోయింది? మంటల్లో చిక్కుకుపోయింది. ఎవరు పట్టించుకోవాలా? కానీ ఎవరు పట్టించుకున్నారు? వాళ్ళ అమ్మే పట్టించుకుంది. సరే, ఈ పీడను రక్షించి తీసుకొచ్చేలాకి ఏమైంది? వెంట్రుకలు ఈజీగా కాలిపోతాయి. ఇక వెంట్రుకలు కాలిపోయి ముఖం కాలిపోయింది. సరే, ఎలాగో గవర్నమెంట్ ఆసుపత్రి లాంటివి బాగు చేసుకుని ముఖం అంతా మడతలు వచ్చేసి ఈ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంది, కాలేజీ స్థాయికి వచ్చింది, చక్కని రూపం వచ్చింది పిల్లకి. ఆ పిల్ల అనుకుంటుంది తన అందం తను చూసుకుంటా, ఏంటి మమ్మీ ఇట్లా ఉంది, ఈమెని నేను అమ్మని ఎలా చెప్పుకునేది? ఎందుకు? తలకాయ కాలిపోయి వెంట్రుకలు పోయినాయి.
ముఖం కాలిపోయి ముడతలు పడింది. ఈమె చూస్తేనేమో అందంగా ఉంది. ఈ గర్వం పెరిగిపోయింది. దేనివల్ల వచ్చిన గర్వం ఇది? అందం వల్ల వచ్చిన గర్వం పెరిగిపోయింది. సరే, ఆమె బర్త్డే వచ్చింది. వస్తే ఫ్రెండ్స్నేమో ఇంటికి మాకు పార్టీ అంటున్నారు. అంటారుగా, పార్టీలు ఎక్కువైనకి ఇప్పుడు. పార్టీ, మాకు పార్టీ. ఏంది పార్టీ ఇచ్చేది? బజారులో పార్టీలు, రోడ్ల మీద పార్టీలు, మొఖాలకు పూసుకోవడం, ఊపిరి కూడా ఆడక చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. అవి తప్పు పనులు, అలా చేయకూడదు. ఆడపిల్లలు ఎంకరేజ్ చేయొద్దు, మగపిల్లలు కూడా అట్లాంటి పిచ్చి పార్టీలకు వెళ్ళొద్దు. మన మధ్య ఒక పిల్లోడిని నోరు పగలు తీసి బీరు పోసారు, పార్టీకి తీసుకెళ్తామని వెళ్ళి. ఆడు మంచోడు. చూసారు ఎంత డేంజరు? బర్త్డే పార్టీకి అని తీసుకెళ్ళి వాళ్ళు తాగుబోతులు అయిపోయారే, వీడికి తెలియదు. వీడు అమాయకంగా వెళ్ళాడు. కాళ్ళు ఒకళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకొని నోరు పగలు తీసి బీరు పోసేసారు. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. సరే, అమ్మకు వార్నింగ్ ఇచ్చింది, మా ఫ్రెండ్స్ ముందు కనపడొద్దు నువ్వు అని చెప్పింది. సరేనమ్మ, కనపడండి. సరే, ఆమె అందిస్తుంది, ఈమె తీసుకొచ్చి ఇస్తుంది. ఈ కూతురు వస్తా డోర్ మ్యాట్ తగిలి పడింది. పడలేక తల్లి ప్రేమ కదా, ఏమైందోనని చెప్పి అమ్మ అని బయటకు వచ్చింది. బయటకు వచ్చారు, వాళ్ళందరూ చూశారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూశారు. అప్పటికే ఇటు సీరియస్గా చూసింది. ఎందుకు రావద్దు అందుగా, కనపడొద్దు అందుగా, ఎందుకు నువ్వు వచ్చావు ఎందుకు అని. అమ్మా అని మళ్ళీ ముఖం మార్చుని ఎవరేమంటే మా పని మనిషి అని చెప్పింది. ఏమని చెప్పింది? అది ఈ విలువలు ఎరగని సమాజం. ఆత్మీయంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని బిడ్డలమే, రక్షణ పొందాం, ఈ స్థాయికి వచ్చాం. మనము పూర్తిగా జ్ఞానం కలిగి బతకాలి. దేవుడు అంటున్నాడు, వారు మదించి కొవ్వి అనే మాటలు, ఇవి ఎంత కష్టమైన మాటలు. మా పని మనిషి అని చెప్పింది. ఈ మాట ఎవరికి వినపడింది? అమ్మకి వినపడింది. ఇక ఈ పిల్లని ఎట్లా వదిలేస్తే చెడిపోద్ది. అలాగే వదిలేస్తే ఏమైపోద్ది? ఆ పిల్ల చెడిపోద్ది. సొంత తల్లిని పని మనిషి అని చెప్పింది. నీకు ఏమైనా చెప్పిద్దిగా. ఒక విషయం నువ్వు అబద్ధం ఆడావంటే నువ్వు వెనకాడవేక, ఏ పని చేయటానికి తెగిస్తావు. దేవుని భయం లేని వాళ్ళు అలాగే చెడిపోతున్నారు. ఈ తల్లి జ్ఞానం గల్ల తల్లి, దేవుని భయం గల్ల తల్లి కూర్చోబెట్టి ఆమె చెప్పుకుంటా వచ్చిందమ్మా, ఇది పరిస్థితి. దేవుని ఆత్మ పనిచేసింది, లేకపోతే ఆమె నమ్మేది కాదేమో. అప్పుడు గ్రహింపై ఏడ్చి, అమ్మ క్షమించు, నీవు ఇలా అందహీనురాలు అని నేను పని మనిషి అని చెప్పాను. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. మనం పాపం చేయలేదని దేవుడు అంటలా, కానీ చేసిన తప్పును బట్టి నువ్వు ఏ గ్రహింపులో ఉన్నావు? నీకేమైనా పశ్చాత్తాపం ఉందా? నీ మనసు ఏమైనా కృతజ్ఞతగా ఉన్నావా? ఇది గ్రహించుకోవాలి. అప్పుడు ఆ యవనస్తురాలు గ్రహించుకొని కొన్ని దినాలు ఏడ్చింది. అయ్యో తల్లిని ఇలాగన్నాను అని ఏడ్చింది. ఇక్కడున్న ఒక తల్లిదండ్రుల్ని వాళ్ళ కొడుకు కాలుతో ఎగిరిదన్నాడు, తెలియక, జ్ఞానం లేక. తర్వాత రక్షణ పొందినాక ఏడ్చాడు, అయ్యో పాస్టర్ గారు మా నాన్నని మా అమ్మని నేను ఇట్లా తిట్టాను, కొట్టాను, కాలుతో కూడా దన్నానని ఏడ్చాడు. తెలియగా చేసావు. దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీవేమన్నా గ్రహింపు ఉందా? చూసారా? అదే భక్తిలో నిన్ను ఉన్నతమైన మెట్టుకు తీసుకెళ్తుంది. నిన్న డేవిడ్ మ్యాష్ గారి ఇంట్లో ఏం చెప్పానంటే, ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లని కొద్దే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలనే వాక్యం చెప్పిన వాక్యాలు అదొకటి. ఎక్కడ వర్ధిల్లాలి మనము? ఆత్మలో. లేకపోతే ఏమైద్ది? నీకు భౌతిక డెవలప్మెంటు నిన్ను పూర్తిగా పతనం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సొలొమోను కొద్దిగా ఆత్మలో ఎదిగాడు. కొంతకాలం వచ్చేలేక ఏం చేశాడు? భక్తిని వదిలేశాడు. కానీ దేవుడి కృపలో ఎదుగుతూనే ఉన్నాడు. తర్వాత అతని పతనం ఎంత భయంకరం అర్థమైందా? సొలొమోను రాజు, ఇశ్రాయేల్ దేశానికి 3వ రాజు. మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు దావీదు కొడుకు సొలొమోను. ఆత్మలో వర్ధిల్లటం ఎవరు వదిలేస్తారో వాళ్ళ ముగింపు భూమి మీదే ముగిసిపోద్ది. పరలోకం దాకా వెళ్ళదే కాదు, ఇక నరకంలోకి వెళ్తాడు. మార్గం డైవర్ట్ అయిపోదు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి.
భక్తిలో మనం ఎన్నడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు, జాగ్రత్తగా పడాలి. ఎప్పుడు ఇక కూతురు నిజంగా బాధపడింది. అమ్మని రిక్షా మీద తీసుకెళ్ళి కాలేజీకి, వాళ్ళ కాలేజీ అంతటికి చెప్పుకుంది, ఈమె నన్ను కన్న తల్లి, నా గర్వాన్ని బట్టి, నేను కనపడుతున్న అందాన్ని బట్టి మా అమ్మ ఇలా ముఖం కాలిపోయిందని పని మనిషి అని చెప్పాను మీకు, అసలు సంగతి ఇదని అందరికీ చెప్పుకొని అప్పటి నుంచి తల్లిని చక్కగా చూసుకుంటుంది. యేసు ప్రభువే నీ మేలుకు కారణమని నీకు అర్థమైతే, ఆ మైలులో నుంచి నన్ను బయటికి తీసినటువంటి దేవుడు ఆయనేనని మనకు అర్థం కాకపోతే, ఇక యెహెజ్కేలులో ఉన్న వెర్రి వేషాలు వేస్తూ ఉంటాం, దేవుడికి దూరం అయిపోతాం. భౌతికంగానే నీ బ్రతుకు కొనసాగుతుంది. భౌతికంగా నీకంటే నాకంటే లోకంలో ఉన్నతమైన వాళ్ళు లేరా? ఒక్కొక్కళ్ళ లెక్క చూస్తుంటే వేల వేల కోట్లు డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ మనకున్న ఆస్తి ఎక్కడి దాకా తీసుకెళ్తుందో తెలుసా? పరలోకం దాకా తీసుకెళ్తుంది. మనకున్న ఆస్తి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? శాశ్వతమైనటువంటి ఆశీర్వాదానికి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయంలో మొదటి వచనంలోకి రండి. ఆకాశ మండలమా చెవియొగ్గుము. ఏం ఆకాశంతో చెప్పుకోకపోతే దేవుడితో చెప్పడానికి లేదా ఇక్కడ? ఎందుకంటే వీళ్ళు ఇలాగా అయిపోయారు. ఇదే మీనింగ్ ఎక్కడొచ్చింది మనకి? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో వస్తుంది. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వారు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు కడుపు కోతది. భూమి మీద తల్లిదండ్రులు అయితే ఏదో చేస్తారు, కానీ పరలోకమున్న తండ్రి ప్రేమ మారదు. పరలోకమందున్న తండ్రి ప్రేమ మారదు. నువ్వు నేను ఎలాంటిగా ఉన్నా సరే ఆయన మారనివాడు, మార్పు లేని ప్రేమ. అది దినదినము ప్రేమ పెరిగిద్దు, కానీ ఆయన ప్రేమ తరగదు. అది కాబట్టి ఆ గ్రహింపు కలిగిన వారిగా మనం బ్రతకాలి. సాతానుడు ఏం చేస్తాడంటే, మనం ఆత్మలో ఎదగకుండా చేయటానికి ఎవరో ఒక బలహీనరాలను నీ ముందు పెడతారు. ఇక వాళ్ళని చూడటం సరిపోద్ది, కానీ దేవుని చూడటం మర్చిపోతావు నువ్వు. సంఘంలో ఇది చాలా అవసరం, సమాజంలో చాలా అవసరం. నేను గతంలో ఒక భార్య భర్తను ఎరిగి ఉన్న వాళ్ళు బోధకులు నిజాంపట్నం కూడా వచ్చి బోధించారు. కానీ వాళ్ళు బోధకులే, కానీ ఇద్దరు ఒక చోట ఉండరు. వాళ్ళు చెరొకగా హోటల్లో దిగుతారు. ఇట్లాంటి వాళ్ళ బోధలు ఎవరికి ప్రయోజనం అనుకున్నాను. అది నిజమే. అయితే నేను వాళ్ళంక చూస్తే నాకేంటి మేలు? నేను ఎవరింక చూడాలి? అది నువ్వు కూడా, నేను కూడా, మనం కూడా సంఘంలో అలాంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఒక్క మాట కూడా మనకు అనవసరం, ఎందుకంటే అవి మనకు హాని చేస్తాయి. దేవునికి విరోధంగా మనము, అంటే దేవునికి విరోధంగా ఎన్నడూ మాట్లాడము, కానీ ఎవరి వైపు చూడము, లేకపోతే పెరగం. మనం దేవుని వైపు చూడకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి? ఆత్మలో మనము ఎదగం. ఏంట్రా నీకు 29 వచ్చినట్టు, అమ్మో ఆడికి 15 వచ్చినాయి అన్నావు అనుకో, ఏంటి నీకు ప్రయోజనం? నీకు 29 వచ్చినాయి, నువ్వు నిన్ను అడిగితే అమ్మ మా క్లాసులో ఇంకోటికి 15 అమ్మ వచ్చిందని చెబితే నీకేంటి ప్రయోజనం? అదే క్లాసులో 95 వచ్చినోడు ఉన్నాడుగా, మరి ఆడిని ఎందుకు చెప్పుకో? ఈడు కూర్చున్నావు అనుకో, నువ్వు కూడా నీకు రాను 10 మార్కులు 0 మార్కులు ఇవి వస్తాయి. అదే క్లాసులో 98 99 వచ్చినోడు ఉన్నాడు. నువ్వు ఎదగాలంటే ఎటువైపు చూడాలి? అది ప్రభు వైపు చూడాలి మనం. ఇక్కడ అంటున్నాడు, భూమండలమా చెవియొగ్గుము. చదువు చూడండి. దేవుడు అంటాడు, ఈ పరిస్థితుల్లో ఉపదేశము ఇవ్వకుండా మానడు దేవుడు. వానలాగా పడతానే ఉంటుంది అంతే. నువ్వు వింటావా వినవో తర్వాత, కానీ దేవుని ప్రయత్నం ఏంటో తెలుసా? వాక్యాన్ని కుమ్మరిస్తాడంతే. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడే చినుకు వలెను, పచ్చిక మీద కురి వర్షం వలెను. అది నేను యెహోవా నామమును ప్రకటించేదను. మన దేవుని మహాత్మ్యములు కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము నిండైనది. దేవుని కార్యం ఎలాంటిదంటే చెప్పండి? సంపూర్ణమైనది. సంపూర్ణం చేసిందాక ఆయన మానుకోడు. వాన పడుతుంది,
వ్యవసాయదారులు ఏం చేస్తారు? అసలు రోషం కలిగిన వ్యవసాయదారుడైతే మంచి పట్టుతో, ఇప్పుడు పరుగు పందెంలో 1 2 3 అనగానే పరిగెత్తడానికి ఎట్లా రెడీగా ఉంటారు, నిజమైన వ్యవసాయదారుడు అట్లా రెడీగా ఉంటాడు. ఎందుకు? వాన ఎప్పుడు పడుతుందా, నాగళ్ళు సరి చేసుకుంటాడు, విత్తనాలు కొని పెట్టుకుంటాడు. దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాడు? ఇక వర్షం కోసం ఎదురు చూస్తాడు. సోమరుడు ఏం చేస్తాడు? వీడు వర్షం పడినా వీడికి నాగలు ఉండదు, విత్తనాలు ఉండవు, ఏమీ ఉండదు, శ్రద్ధ ఉండదు. ఆ పక్కనోడు నారుమడి దున్నుతాడు, విత్తనాలు పోస్తాడు, ఈడేమో ఇంకంతే. ఇంతకీ వచ్చే సమస్య అంటే ఆడు నాటేస్తాడు కానీ వీడికి పొలం బీడు వేసుకుపోయాడు. అట్లా 4-5 సంవత్సరాలు వదిలేసేవనుకో ఆ పొలాన్ని మళ్ళా సాగు చేయటం సాధ్యమేనా? నాగళ్ళు ఇరిగిపోతాయి. ఎందుకంటే ఆ రకంగా బీడేసుకుపోయాడు. వర్షము కురవక మానదు, నీతిమంతుల మీద కురుస్తుంది. ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళకి పంట పండిద్ది, ఎవరైతే సోమరితనంగా ఉంటారో వాళ్ళకేమైద్ది? నా బీడేసుకుపోతుంది. దేవుడు మనం మారాలని, మనము దేవుని వైపు చూడాలని, దేవుని వలె ఎదగాలని, దేవుని వలె నిండుదనం కలిగిన వారికి ఉండాలని, ఉన్నతమైన స్థలంలో ఉండాలని, దేవునితో యుగయుగాలు ఉండాలని, బెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్ భూమి మీద ఉండాలని, పరలోకంలో ఆయనతో ఉండాలని ఆయన తపన. ఎందుకు? ఆయన వంతు మనమే, ఆయన వంతు మనమే. కొన్ని పాత పెంకుటిళ్ళు బాగా వేసుకుంటారు, తల్లిదండ్రులు చనిపోతారు, చూశారు ఎక్కడన్నా? కొంతమంది ఏం చేస్తారంటే ఆ పెంకుటింట్లోని తన భాగం వరకు కట్ చేసి స్లాబ్ వేస్తాడు. ఇంకొకడు ఏం చేస్తాడు, ఇక ఆ పెంకుటింట్లోనే అట్లా ఉంటాడు. ఇది వీడి వంతు అన్నమాట. ఇంతవరకు స్లాబ్ వేసుకున్నాడు, వీడిదేందన్నమాట ఇది. దాని పక్కనే పిల్లర్లు వేస్తాడు, 4 పిల్లర్లు వేసి స్లాబ్ వేస్తాడు. ఇది వీడు వంతు అన్నమాట. వీడు బాగు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరు వంతు? మరి ఈ తపనంత ఎవరిది? అది మనకు అర్థం కావట్లా. మన గురించి తపన ఎవరికి? దేవునికి, యేసు ప్రభుకి. చెరువు పాడైపోయిందనో, చెట్టు పాడైపోయిందనో, గొర్రె పాడైపోయిందనో ఆయనకి బాధ లేదు. మనం పాడైపోయామనే ఆయన బాధ. మనం అంటే ఎవరమే? మనుషులమే. ఎవరు మనం అంటే ఆయన భాగం, ఆయన వంతు. మన గురించి ఆయన శ్రద్ధ, తన కోసం, దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం గార్చాడు. చూసారా? కాబట్టి ఆయన ఏమంటున్నా అంటే వాక్యమును వర్షం వలె మనకి వినిపిస్తాడు. విని లోబడితే ఆశీర్వాదం, లేకపోతే లేదు. నిండుదనము కావాలి మనకి. ఎలాంటి స్థితి కావాలని దేవుడు ఆశిస్తున్నాడు? నిండుదనము కావాలి. ఇక్కడ అంటాడు, 2 ఉదాహరణలు చెప్తాడు. ఒకటేమో 10వ వచనం, ఎక్కడ? 32:10లో చూడండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి. ఎడారిలో నీళ్ళు అయి పడిపోయినోడు సంగతి ఏంటి? ఎడారిలో నీళ్లు దొరకవు, మంచినీళ్ళు. కొన్నిసార్లు ఎంత ప్రమాదం అయిద్దంటే వాళ్ళు ప్రయాణం చేసే ఒంటిని కోసి పొట్టలో ఉన్న నీటి తిత్తిని తీసి 30-40 లీటర్ల వాటర్ ఉంటుంది దాంట్లో. ఆ నీళ్లు తాగితేనే బతుకుతారు వాళ్ళు, లేకపోతే చచ్చిపోతారు. ఎందుకంటే నీళ్లు దొరకవు. అలాంటి స్థితిలో ఉన్న ఓ మానవా, నేను నిన్ను ఆవరించి పరామర్శించి నిన్ను దగ్గరకు తీసుకొని, చూసారా? కనుపాప వలె, అది కంటి పాప వలె ఆయన నిన్ను ఏలుతో నీ కంట్లో పొడుచుకో. కన్ను నీ అనుమతి లేకుండా మూసుకుపోయింది. ఇట్లా అంటది. ఇట్లా పొడవాలంటే ఏమంటుంది? కన్ను. కంటి పాప వలె నిన్ను నన్ను కాపాడుతూ ఉంటే. ఎందుకు? నీకు ఫుల్ఫిల్మెంట్ ఇవ్వాలని, నిండుదనం ఇవ్వాలని, నీకు కొరతలు బాకీలు తీర్చాలని, రోగాలు తీసేయాలని, పాపం నుంచి విడిపించాలని, పరలోకానికి సంబంధించిన వ్యక్తిగా మార్చాలని, చదువు వచ్చేటట్టు చేయాలని, ఫ్యామిలీ సెటిల్ అయ్యేటట్టు చేయాలని, ఇవన్నీ ఆయనకున్నాయి. ఆయన ఏదో ఊరికే వదిలేసే దేవుడు కాదు. ఇవన్నీ ఆయన ప్రణాళికలో ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలంటే ఆయన వైపుకి చూడాలి, నిండుదనం రావాలి. తర్వాత 12వ వచనంలో ఇంకొక పోలిక ఇస్తాడు. 11వ వచనంలో నేను పక్షిరాజు పిల్లలను పెంచిన విధానం ఇస్తాడు. అక్కడ 11వ వచనంలో ఏం చేస్తుందంటే పక్షిరాజు గూడు పెట్టిద్ది. ముందు మొదట ముళ్ళ కంపలు తెచ్చిపెట్టిద్ది, ముళ్ళుతో గూడు అల్లిద్ది. తర్వాత మెత్తటి ఏకలు, మెత్తటి పీసు పెట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసిద్ది. కొన్ని రోజుల దాకా మేత తెచ్చిపెట్టిద్ది. గెద్ద, పక్షిరాజు అంటే ఏంటి? ఒక ప్రత్యేక జాతి గెద్ద. పిల్లలకి ఆహారం పెట్టిద్ది నోట్లో.
అవి ఎగిరే వయసు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ మెత్తటేకలు లాగేసిద్ది ముక్కుతో. మెత్తటి ఇదంతా లాగేస్తే అడుగునే ఏముంటాయి, ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు గుచ్చుకుని కొన్ని పిల్లలు ఏం చేస్తాయి, ఎగిరి వెళ్ళిపోతాయి. అంటే ఏంటి, వాటికి శ్రమ పెట్టాలనా దాని తల్లి ఉద్దేశం, కష్టపెట్టాలనా. కొంతమందికి శ్రమ కష్టం అంటే అసలు ఇష్టమే ఉండదు. అంటే దానికి సుప్రయత్నమా, ఈ సుఖంగా బతికిపోతున్నాయని. అవి దానికి వలె నిండుదనం పొందాలని. దేనికి వలె, పక్షిరాజు వలె తన పిల్లలు కూడా ఆకాశ విశాలంలో ఎగరాలి అని, ఉన్నతమైన ఎత్తులకు ఎదగాలని దేవుని ఆశ అది. సరే, 1, 2 నాలాంటి సోమవార పిల్లలు ఉంటాయి. అవి ఇటు ముళ్ళు గుచ్చుకుంటే అటు జరుగుతాయి, అటు ముళ్ళు గుచ్చుకుంటే ఇటు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అదేం చేసి గూడు చెదరగొట్టింది. పక్షిరాజు ఏం చేస్తుంది, ఎంత సోమవారుడికైనా ప్రాణం మీదకి వస్తే లేనిపోయిన బలం వచ్చింది. కొన్ని ఏం చేస్తాయి, ఆ టైంలో పడిపోయే టైంలో రెక్కలు సాపి ఎగరటం స్టార్ట్ చేస్తాయి. అలా కొన్ని నేర్చుకుంటాయి. ఇక 1, 6 కింద పడిపోయే పరిస్థితులు ఉంటాయి. కింద పడితే చచ్చిపోద్ది. అప్పుడు గెద్ద రివ్వున కిందకెళ్ళి దాన్ని రెక్కల మీద మోసుకెళ్ళి కొండ మీద పెడుతుంది. మళ్ళా కొద్ది రోజులు ఫుడ్ పెడుతుంది. మళ్ళా తీసుకొచ్చి రెక్కల మీద బయట వదిలేసిద్ది. మళ్ళా అది ఎగరటం నేర్చుకోవాలి. అప్పటికి అది నేర్చుకోవద్దు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ. ఏంటంట ఈ పక్షిరాజు తపన, నిండుదనం చేయాలి, తన పిల్లలు ఏం చేయాలి, సంపూర్ణం చేయాలి. దేవుడు కూడా అదే ఆశిస్తున్నాడు. కూర్చోబెట్టి తినబెట్టడం కాదు దేవుని ఉద్దేశం. నువ్వు తింటూ నువ్వు 1000 మందికి తినిపెట్టే వ్యక్తి అవ్వాలని దేవుని ఉద్దేశం. దేవునితో మమేకమైనటువంటి జీవితం, కలిసిపోయిన జీవితం మనం కొనసాగుతూ ఉంటే నీ స్థితిగతులను దేవుడు ఏం చేస్తాడు, భూమి మీద ఉన్నతమైన మెట్టుకు లేపుతాడు. భయపడొద్దు, కలవరపడొద్దు, దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. కానీ మనం ఎవరి వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. పరిస్థితులు మనల్ని మింగేసే ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండా అప్పుల్లోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతాం. ప్రార్థన ఉండదు, వాక్యం చదవటం ఉండదు. ఇవన్నీ మనల్ని దెబ్బతీయాలని చూస్తాయి. కానీ వెంటనే మేలుకొచ్చి తుల్లిపడి లేచినట్టు లేచి మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకో. వెంటనే నిన్ను ఆవరిస్తాడు. ఎడారిలో మంచినీళ్ళు సచ్చే మనిషి స్థితి ఏంటో నువ్వు కూడా ఆత్మలో సచ్చిన స్థితిలో ఉన్నా నువ్వు వెంటనే ప్రభు వైపు తిరిగితే ఏం చేస్తాడు తెలుసా, మళ్ళీ ఆవరించి పరామర్శించి కంటిపాప వలే దేవునికి ఎడంగా మనమేమీ చేయలేం. ప్రియులారా, మనం ఎంత ఎదిగినా దేవుని కంటే గొప్పవాళ్ళం కాదని గుర్తుపెట్టుకో. దేవుని ఘనపరచటం, దేవుని బిడ్డలను ప్రేమించటం, లోకాన్ని ప్రేమించటం. లోకం అంటే శరీరాశ నేత్రాశ ఇది కదా, మనుషులు ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడతాం. ఇలాగని మనం వ్యవహరిస్తూ ఉంటే దేవుడు కలిగిన మనసు మనకు కూడా ఉన్నదని సంతోషిస్తూ మనకి ఇంకా ఈ స్టార్స్ పెడతారే ఆర్మీ వాళ్ళకి, ఒక్కొక్క స్టార్ వేస్తూ ఉంటాడు నీకు. ఆర్మీ వాళ్ళకి చెబుతున్నాలే, ఒక్కొక్క స్టార్ పెరుగుతూ ఉంటుంది నువ్వు చేసే నీ క్యారియర్ని బట్టి వెళతావు యుగాలు ఆయనతో. కాబట్టి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఉన్నతమైన మెట్లో మనల్ని ఉంచాలని. భయపడొద్దు. నీకున్న పేదరికాన్ని బట్టో నీకున్న స్థితిని బట్టి భయపడొద్దు. కానీ ప్రభు గొప్పవాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఉన్నతమైన మెట్టుకి లేపుతాడు. మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు తన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దేవుడు తన వాక్యం మనకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు.